హే హాయ్, మళ్ళీ లగేజ్ ప్యాక్ చేస్తుంది ఎక్కడికి రా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అన్నయ్యది గృహప్రవేశం హైదరాబాద్లో. సో నేను కంపల్సరీ అక్కడ ఉండాలి కదా. మొత్తానికైతే లగేజ్ అయితే ప్యాక్ చేసేసాము 1 అవర్ ముందే. అండ్ హ్యాపీగా నెక్స్ట్ 3 డేస్ అయితే ఆఫీస్కి లీవ్ అప్లై చేసేసాను. అండ్ మా ట్రైన్ వచ్చేసి నైట్ 10:30కి. నీట్గా కూర్చొని అలా గుడ్ నైట్ మూవీ పెట్టుకొని మంచి టిఫిన్ చేసుకొని దాన్ని తింటూ ఆస్వాదిస్తున్నాను. ఈ లోపల ర్యాపిడో ఆటో బుక్ చేసేసాము. యూజువల్గా బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో మేము 1 అవర్ ముందు స్టార్ట్ అయిపోయాం కేఆర్పురానికి. 30 మినిట్స్ ముందే స్టేషన్కి వచ్చేసాము. ఈ లోపల ట్రైన్ వచ్చేసింది. ఈ ఈవెంట్ కోసం మేము ఆల్మోస్ట్ 1.5 ముందే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. అండ్ ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. అదైతే B1 కోచ్ వచ్చింది అండ్ లోయర్ బర్త్స్ వచ్చాయి. యూజువల్గా ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, లైక్ 60+ ఏజ్ వాళ్ళైతే సో వాళ్ళకి మా సీట్ అయితే ఒకటి సాక్రిఫైస్ చేసేసాము. అండ్ ఆల్సో మార్నింగ్ అయిపోయింది, ఇంకా కాచిగూడ స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి మేము. అండ్ వీళ్ళు మాకు చాలా బాగా పరిచయం అయ్యారు. అండ్ ట్రైన్ కూడా 1 అవర్ డిలే ఉంది. అండ్ ఆల్మోస్ట్ మేము కాచిగూడ వెళ్ళేసరికి 10:30 ఉంది. ఆల్రెడీ మా పేరెంట్స్ అండ్ వదిన వాళ్ళు అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయారు ముందు రోజే. అండ్ మేము అక్కడికే వెళ్తున్నాము, రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. మా వదిన వాళ్ళ బాప అండ్ మావయ్య గారి ఇంటికి వెళ్తున్నాము, చాలా క్లోజ్ మాకు కూడా. అండ్ లేట్ అయింది కదా, అండ్ టిఫిన్ చేసేస్తున్నాము ఇక్కడ. అండ్ నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేశాను. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అండ్ నేను హైదరాబాద్ వచ్చి 6 మంత్స్ అవుతుంది. బిఫోర్ 1.5 ఇయర్ ఇక్కడే ఉన్నాను నేను. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత బెంగళూరు స్విచ్ అయ్యాను కదా. అండ్ ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము. నా చేతిని చూడండి. ఎవరు ఇక్కడ ఒక చిన్న పాప కూడా ఉంది, తన పేరు సహారిక. చాలా క్యూట్ ఉంటుంది అండ్ ఆల్సో క్లవర్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.